ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతే నమ. ఈరోజు మనము మార్చి 19, 2026 నుండి మరలా మనకు 2027లో వచ్చే ఉగాది వరకు జరుగు గోచారం 12 రాశుల గోచారం తెలుసుకోబోతున్నాం. నెక్స్ట్ మిథున రాశి, మిథున లగ్నం. ఇక్కడికి వచ్చేసరికి మృగశిర నక్షత్రం 2 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 3 పాదాలు కలిపి మిథున రాశి, మిథున లగ్నం కిందకి వర్తిస్తుంది. మిథున రాశికి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. మిథున రాశి, మిథున లగ్నం వారికి మీ రాశిలో గురువు ఉన్నాడు. తద్మూలకంగా మీకు ఈయన వచ్చేసి మీకు సప్తమాధిపతి, దశమాధిపతి, 2 కేంద్రాలకు అధిపతి కాబట్టి శుభుడే. కాబట్టి ఇక్కడ నుండి మీ యొక్క సప్తమ క్షేత్రాన్ని చూస్తున్నారు అంటే సొసైటీలో మీరు బాగా ఇన్వాల్వ్ అయిపోగలుగుతారు. విఘ్నతతోటి, జ్ఞానంతో, చైతన్యంతో మీరు ముందు అడుగు వేస్తారు. 5th హౌస్ ప్లానెట్ అలాగే వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు మీకు ఇక్కడ దశమ కేంద్రంలో ఉన్నారు. రవి 3వ ఇంటి అధిపతి కూడా కలిసి ఉన్నారు. కాబట్టి కళాత్మకమైనటువంటి మనసుతోటి మంచి జీవితాన్ని ఎంజాయ్ చేయటానికి, ఉద్యోగంలో టెక్నాలజీని పెంచుకొని మంచి భవిష్యత్తు ఏర్పడడానికి మీకు ఈ గ్రహం హెల్ప్ చేస్తుంది. కాకపోతే మిథున రాశి, మిథున లగ్నం వారికి శని అన్నది కొంచెం ఇబ్బంది పెడుతుంది. శాంతి చేసుకోవాలి. గోచారంలో శని వచ్చేసి మీకు ఇక్కడ మీకు అష్టమాధిపతి, భాగ్యాధిపతి. ఈయన వచ్చి దశమంలో ఉన్నారు. కష్టాలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగంలో. దశమాధిపతి అయినప్పటికీ కూడాను, అష్టమాధిపతి, దశమాధిపతి అయినప్పటికీ కూడాను ఈ యొక్క శని అది గురువు ఇచ్చినటువంటి ఎఫెక్ట్ను కంట్రోల్ చేయటానికి ఈ యొక్క శని మీకు కొంచెం ఇబ్బంది కలగజేస్తాడు. కాబట్టి శనికి దసరా శని స్తోత్రం పారాయణం చేసుకోవడం, శని దోష నివారణకి ఈ యొక్క తైలాభిషేకాలు, జపాలు, హోమాలు చేసుకోవడం ఎంతో మంచిదని సలహా ఇవ్వడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ గురువు వచ్చేసి మీకు కర్కాటకంలోకి వచ్చినప్పుడు మిశ్రమ ఫలితాలను ఇస్తాడు. మిథున రాశి వారిని వ్యయంలోకి తీసుకుంటారు కాబట్టి అక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదిగాక మీకు మీ స్థానాన్ని రాశినే వ్యయంలోకి తీసుకుంటాడు కాబట్టి జాబులోను, సొసైటీలోను, జీవిత భాగస్వామితోనూ కొన్ని విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే కేతు వచ్చేసి మీకు లాభంలో ఉన్నాడు కాబట్టి ఆధ్యాత్మిక రంగాల వైపు మోటివేట్ అవుతారు. సోషల్ లైఫ్ మొత్తం ఒక టర్నింగ్ పాయింట్ అండి. ఇది గుర్తుంచుకోండి. అన్ని రాసులు, అన్ని నక్షత్రాలు, అన్ని గ్రహాలు వారికి భక్తి భావాలు పెరుగుతాయి. అవసరార్థ భక్తి పెరుగుతుంది. అన్నీ కోల్పోతారు. టెక్నాలజీ, విపరీతమైన టెక్నాలజీ వస్తుంది. ఇబ్బందుల పాలవుతాం. ఇంకా మన మేధస్సుకు వర్క్ లేక బ్లైండ్గా అయిపోయి బ్రహ్మంగారు చెప్పారు మాడు పగిలిపోతుంది అని. మాడు పగిలిపోయి రక్తం చింది కడుపు ఉబ్బిపోయి మనుషులు తడలడిల్లి చచ్చిపోతారు అని చెప్పారు. చూసారా? ఆయన చెప్పినవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు నేను ఇచ్చే ప్రెడిక్షన్స్ చూసుకోండి, మీరే చూసుకోండి. ఉగాది సరికి ఇక్కడ మిథునంలో ఉన్నటువంటి గురువు మీకు కొంచెం హెల్ప్ చేశాడు. ఎంతవరకు? డిసెంబర్ వరకు, 2026 డిసెంబర్ 12 వరకు చేశారు. తదుపరి ఆయన మీకు సింహం లేక గురువు ఇక్కడ వక్రించి మీకు సింహం లేక గురువు వచ్చేసి మీకు ఆల్రెడీ ఇక్కడ సింహంలో ఉన్నటువంటి గురువు 2026 డిసెంబర్ 12 వరకు సింహంలోకి వచ్చేసి ఉంటారు. ఆ సింహంలో అతిచారంలో వచ్చినటువంటి గురువు తర్వాత అక్కడి నుంచి మరలా 2027 ఫెబ్లో మరలా కర్కాటకంలోకి వెళ్ళే గురువు. 3 ప్లేసులు. ఈ 3 ప్లేసులలో వచ్చే గురువుతోటి చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. కేతు కర్కాటకంలోకి వచ్చారంటే డిసెంబర్లో, అప్పటి నుంచి జలరాశిలోకి వచ్చినటువంటి కేతు చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. గురువుతో కలిసి ఉంటాడు. గురుని రాశిలోనే ఉంటాడు కేతువు సహజంగా న్యాచురల్ చార్ట్లో.
ఈయన వీళ్ళిద్దరూ కలవడం అనేది జలోత్పాతాలు ఎక్కువ జరుగుతాయి, అతిసారం అలాగే ఇలాంటివన్నీ పెరిగే అవకాశాలు ఉన్నాయి. మిథున రాశి వారు మాత్రం శని విషయంలో చాలా జాగ్రత్త పడండి. ఉద్యోగం విషయంలోనూ సకల విషయాలు తీసుకున్న, ఉద్యోగం తీసుకున్న, వ్యవసాయం తీసుకున్న, షేర్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేసిన ఇటువంటి విషయాలలో మీరు చాలా కేర్ఫుల్గా ఉండాలి. మిథున రాశి మిథున లగ్నం వారు మీకు వచ్చేసి ఆదాయం 8, వ్యయం 11, రాజపూజ్యం 1, అవమానం 7. చూడండి ఎలా ఉన్నాయో మీకు. ఇవన్నిటిని కేర్గా మీరు ఉండాలంటే ఆధ్యాత్మికతను పెంచుకోండి. అశ్లీలానికి తెరపడుతుంది ఈ సంవత్సరం. భగవంతునికి చేరువవటానికి, భగవత్ యొక్క దృష్టి మనం పెంచుకోవటానికి ఎంతో ఫోకస్ఫుల్గా ఉంటుంది. అలాగే కేతువు మీకు సింహంలో నుండి డిసెంబర్ ఎండ్ 5th ఈయన కర్కాటకంలోకి రావడం అన్నది చాలా వరకు మంచి జరుగుతుంది ప్రజలకి. ఎందుకంటే జలరాశిధిపతి జలరాశిలోకి వస్తున్నాడు కాబట్టి చాలా మంచి జరిగే అవకాశం స్పష్టంగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి రాహు వచ్చేసి ఈ యొక్క మిథున రాశి వారికి భాగ్యస్థితిలో ఉంటాడు కాబట్టి కొంత గ్లాసెస్, కత్తులతోటి, బాంబులతోటి, ఇలాంటి వాటితోటి అంటే మనుషులు ఎలా చనిపోతారనే దానికి భాగ్యంలో రాహు యోగించాడు. 9వ ఇంట్లో కోణంలో రాహు యోగించాడు. అక్కడే కుజుడు ఉన్నాడు, బుధుడు ఉన్నాడు. వాళ్ళంతా 1 or 2 months ఉంటారు అక్కడ అంతే. మనకు కావాల్సిన మెయిన్ ప్లానెట్స్ ఏంటి? రాహు, కేతువు, గురువు, శని. ఇక్కడ రాహు ఉన్నాడు కాబట్టి ఈ ప్లానెట్ డిసెంబర్ 5th వరకు కూడా నెగటివ్ ఇచ్చే అవకాశం స్పష్టంగా ఉంది. దాని నుంచి బయటపడాలంటే చాలా జాగ్రత్త పడాలి. ఎక్కువ గాజు ముక్కలతోటి, రాహు అంటే గాజు సీసాలకు అధిపతి అయిన గాజు ముక్కలతోటి మనకు ఏదైనా యాక్సిడెంట్లు అయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఏది తీసుకున్నా గాజు ముక్కలే ఉన్నాయి మనకు. ఇప్పుడున్న డ్రైవింగ్ అవ్వచ్చు, మనం తినే ప్లేట్స్ కావచ్చు, తాగే గ్లాసులు కావచ్చు, వాట్ ఎవర్ మేబీ ఇంట్లో వాడే మెటీరియల్ కావచ్చు, ఏదైనా గాజుతోనే ఉంది. సో ఏది ఏమైనప్పటికీ రాహువుకు దుర్గా భక్తిని మనం దగ్గర చేసుకోకపోతే చాలా ప్రమాదాల్లో పడతాము. బిజినెస్ రంగంలో ఉన్న వారికి ఇబ్బంది. అలాగే గణిత శాస్త్రంలో ఎంతో చొరవ ఉన్నప్పటికీ కూడాను దాన్ని ఉద్ధరించుకొని జీవనోపాధిగా చేసుకుందాం అనుకునే వారికి నిరాశ ఎదురయ్యే అవకాశం ఉంది. జీవితంలో ఇప్పుడు ఎదురు చూడనటువంటి విషయాలు మీరు ఫేస్ చేయబోతారు కాబట్టి భగవన్నామస్మరణ, విష్ణు సహస్రనామ వినటం, అలాగే ఒకసారి జాతకం చూయించుకొని చక్కగా ఆ జాతకాన్ని మీరు తగ్గ పరిహారాలు చేసుకోగలరని ఆశిస్తూ స్వస్తి.